ఏంటిదన్నా? మళ్ళీ ఎలక్షన్స్ వస్తే అన్న కొడుకు మనం మళ్ళీ ఉడిగం చేయాలన్నా? వాడు ఇచ్చే మందు బిర్యానీ 200కి మనం వాడి కాలు కింద చెప్పులా బతుకుతున్నాం. వాడు తల ఎటాడించమంటే అట్టే ఆడిస్తున్నాం. ఇదే మందు బిర్యానీ 200 ఎప్పటికి ఆడిస్తాడు చెప్పు మనం? చెప్పుడు. ఎందుకంటే ఈ వైభోగం అంతా ఎలక్షన్స్ ముందు వరకే. ఒక్కసారి గెలిచాక నువ్వెవడో వాడేవాడు. వాడు నిన్ను కనీసం గుర్తు కూడా పెట్టుకోడు. ఒకవేళ పెట్టుకున్నా వాడు నిన్ను వాడి ఇంటి గేట్ దగ్గర కూడా రానియడు. రాజకీయం అంటే అది. ఎలక్షన్స్ ముందు అన్ని ఫ్రీగా ఇస్తామని చెప్పి ఓట్లు ఎంచుకుంటారు. మళ్ళీ పోయి అడిగితే మీరు నాకు ఫ్రీగా ఓటేశారని అంటాడు. వాడు అలా అనడంలో తప్పేమీ లేదు. ముందు తప్పంతా మనది. అవును, ప్రజలు ఎందుకని ఇండిపెండెంట్గా నిలబడే వాళ్ళని అసలే చూడరు? అదే 3 జెండాలు, అదే 3 పార్టీలు, అదే 3 నాయకులు. కొత్త వాడు పైకి రావడం మనకి ఇష్టం ఉండదు. పోనీ పాత వాడిని గెలిపించినందుకు వాడు మనకి ఏమైనా చేస్తాడంటే అది కాదు. వాడికి ఓటే ఒక్కగాడు ఒక్క చెల్లె పాము కాటేస్తే పట్నం తీసుకోవడానికి 4 గంటలు పట్టింది. దానిలోనే చనిపోయింది. ఆ రోజు నేను ఎంత మొత్తుకున్నా, రే అది వాంచెల్లే కదా అని నువ్వు అన్నావు, సత్య దావడి రా అని నువ్వు అన్నావు. మొన్న మీ అమ్మ చనిపోయి నేను ఎంత ఏడ్చినా సరే వరకు ఓటే కన్నా నీ కాలు మొక్కుతా.